ఆమె ముగ్గురు పిల్లల్ని చంపినప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి గెట్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎందుకు రాలేదు మరి? రాలేదు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు కదా మేడం. ముగ్గురు పిల్లల్ని కనేదాకా ఒక్క రోజు కూడా ఏం డౌట్ రానివ్వలేదు. రానియలేదు. ముగ్గురు పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు పెద్దగా అయితే ఇప్పుడు 5th క్లాస్ వచ్చిన దాకా నాకు డౌటే లేదు. ఇప్పుడు మేడం మాట్లాడుతుంటే నేనేమన్నా గెట్ టుగెదర్ లేదు, ఏది లేదు, పోతే స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఇంటికాడ ఉండు. ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్న అంటే ఆమె సంసారం చేసిందంటే ఫేక్ అని చెప్పొచ్చు. నటననేనా, డబ్బు కోసమేనా? ఎన్ని రోజులు చేసింది కాదు. నాకు ఏదో కొంత మీద వచ్చి గొంతు నవ్వులినట్టు పెరగడంలో ఏమేసుకోలేదు దాంట్లో వేసుకోలేదు. ఫోన్లు మరి వస్తాయి. పిల్లల్ని చూసుకునేదా చిన్నయ్య ఆమె మంచిగా? గెట్ టుగెదర్ పార్టీకి ఎప్పుడు పోయి వచ్చిందో అప్పటి నుంచి పిల్లలను కొట్టేది, నన్ను మాత్రం చెట్టెక్కి. అంటే అంత ధైర్యంగా ఒక్కతే ఎట్లా చంపుతుంది అసలు? అదే ఆ ధైర్యం వెనుక ఎవరున్నారో తెలవాలి మేడం. అంటే వీళ్ళు మొత్తం ఇదంతా స్కెచ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను చంపుదాం అనుకున్నట్టున్నారు. అందరిని చంపుదామని. అసలు ఆమెకి ఎక్కడ ఏం కావాలని వెళ్ళింది? ఓన్లీ ఎంజాయ్మెంటేనా? ఎంజాయ్మెంటా? మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం తీసుకుంటే లాస్ట్ గత 12 రోజులు అనుకోవచ్చండి. అంటే మనకి 27th రోజు జరిగిన టాపిక్ అందరూ రజిత అసలు ఆమె అంత దరిద్రమైన పొజిషన్లో ఉంది అంటే ఆడవాళ్ళు ఇంత ఘోరంగా తెగిస్తున్నారని చెప్పడానికైతే సో మరొకసారి నిదర్శనం రజిత అని చెప్పొచ్చండి. సో కన్న తల్లి అంటే పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే కడుపులో దాచిపెట్టుకుంటారని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. అంటే ఎంత పెద్దగా అయినా కూడా నా పిల్లలు ఈ తప్పు చేశారని చెప్పేసి పక్కింటోళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా పిల్లల్ని కడుపులో పెట్టుకునే కన్నతల్లులను చూసాం. కానీ ఇంత కటాయంగా అంటే ఒక ప్రియుడు కోసము ప్రియుడు మోజులో పడి ముగ్గురు పిల్లల్ని అసలు అంత దారుణంగా ఎలా చంపిందో అసలు ఇప్పటికి కూడా తెలియడం లేదు. అంటే మేము ఎంత తెలుసుకున్నా కూడా ఇప్పటికైతే ఆమె రిమాండ్లో ఉంది కాబట్టి ఇంకా చూద్దాం. బట్ ఆమె అయితే నోరు విప్పడం లేదని చెప్పేసి అయితే ఇప్పటిదాకా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే మేము వాళ్ళ ఇంటి దాకా రావడం జరిగింది. వాళ్ళ ఆయన గారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. సో మీకు రెండో పెళ్ళి అని చెప్పి అంటున్నారు, నిజమేనా? నిజమే మేడం. అంటే అప్పుడు అంటే ఆ 13 సంవత్సరాలలో ఎప్పుడు డౌట్ రానియలేదు ఆమె మీతో? డౌట్ రానియలేదు మేడం. అంటే ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా డౌట్ రానియలేదు రజిత? డౌట్ రానియలేదు మేడం. అంటే అప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు కూడా ఇష్టపూర్వకంగానే చేసుకుంటాను ముందుకు వచ్చిందా? అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏం లేదు మేడం. ఏదో నాకు రెండో సంబంధం అని నాకు ఇంత ఉందనే ఇచ్చారు. ఇంత భూమి చేయాలంటే చేస్తామని చెప్పినాం. పెళ్ళి అయినాక భూమి నేను చేయలేదు, పరిస్థితి ఇంటికి రాలేక చేయలేదు. చేయనప్పుడు అప్పుడు పెద్ద గొడవ పెట్టుకుంది. సరే నీకు భూమే కావాలంటే భూమి చేయించుకొని వెళ్ళిపో, నేను అవసరం లేకపోతే అని చెప్పాను. అప్పుడు నాకు భూమి కావాలి, నువ్వు కావాలని వచ్చింది. ముగ్గురు పిల్లలను అన్నాం మేడం. ముగ్గురు పిల్లల్ని కనేదాకా ఒక్క రోజు కూడా ఏం డౌట్ రానివ్వలేదు. రానియలేదు. ముగ్గురు పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు పెద్దగా అయితే ఇప్పుడు 5th క్లాస్ వచ్చిన దాకా నాకు డౌటే లేదు. ఇప్పుడు మొన్న గెట్ టుగెదర్ పార్టీ అన్నాకనే డౌట్ వచ్చింది. సో అంటే ఆ గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ వచ్చినాయి? అసలు గెట్ టుగెదర్ పోయే విషయం చెప్పిందా ఆమె రజిత? పోయేది పోతా అని లేడీస్తో మాట్లాడుతున్నా సార్. మేడం మాట్లాడుతుంటే నేనేమన్నా గెట్ టుగెదర్ లేదు, ఏది లేదు, పోతే స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఇంటికాడ ఉండు, అవన్నీ పెట్టుకోక అని చెప్పిన పని మీద నేను వెళ్ళాను మేడం. అంతే. స్కూల్ కనే వెళ్ళిందా? స్కూల్ కనిపోయింది. గెట్ టుగెదర్ పార్టీ చేసిరా చేయలేదని పక్క నాకైతే తెలియదు. పిల్లలు కూడా ఆమె స్కూల్లోనే చదివేదా వేరే స్కూల్? ఆమె స్కూల్లో చెప్పేది? ఆమె చిన్నది ప్రైమరీ స్కూల్ మేడం. ఓకే. ఏం చదువుకుంది అసలు రజిత? రజిత ఇంటర్ పూర్తి అయిపోయింది, డిగ్రీ కూడా డిస్కంటిన్యూ ఉంది. మీరు చదివిపించారా ఇక్కడికి వచ్చి? నేను నా దగ్గరకు వచ్చినాక ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది, డిగ్రీ చేసింది. డిగ్రీ 2 సంవత్సరాలు చేసింది. డిగ్రీ చదివిపించారు మీరు? చదివించాను. సో అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సంసారంలో కూడా ఏ రోజు కూడా అంటే మీరు కొట్టుకోవడం తిట్టుకోవడము జరుగుతుంది ఎవరికైనా. సో అంటే ఇంటికి వెళ్ళి రావడము, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము అట్లా జరిగినాయా ఏదైనా సిచ్యువేషన్స్? ఎప్పుడైనా చెప్పినా నేనే పోతాంటే పోయిరానికే పోయి మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి వచ్చేది మేడం.
వాళ్ళ అమ్మల దగ్గరికి పోతే వాళ్ళ అమ్మలు కూడా ఏం రాకు మేమే వస్తామని చెప్పి వాళ్ళ అమ్మలు కూడా అనేది మేడం. ఇక్కడేనా వాళ్ళ అమ్మ వాళ్ళ సేమ్ ఊరేనా? వాళ్ళ ఊరు ఇక్కడ నల్గొండ జిల్లా. ఓకే. నేనుండే ఆడికి వాళ్ళకి 100 కిలోమీటర్లు, ఈడికి 100 కిలోమీటర్లు. మధ్యలో ఉన్నారు మీరు? మేము అక్కడ మధ్యలో. పిల్లల చదువు కోసం వెళ్ళిరా లేకపోతే బతుకు తెరువు కోసమేనా? మేము బతుకు అంతకు ముందే ఉన్నా మేడం. నేను 15 సంవత్సరాలు అప్పుడే వెళ్ళిపోయినా ఈ ఊళ్ళో. ఇప్పుడు ఈమె పర్టికులర్ గా ఇప్పుడు ఆయన శివన్ మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. ఈ 3 నెలల గెట్ టుగెదర్ 6 నెలలు అని చెప్తున్నారు వీళ్ళ చూడలేదు మేడం. చూడండి ఎట్లా చెప్పని కోసం చూడలేదు. అంటే జనరల్ గా నేను ఎందుకు అడుగుతున్నా అన్న అంటే ఇప్పుడు 10th క్లాస్ అయినా ఇంటర్ అయినా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే జనరల్ గా రావడము పలకరియడం అట్లా జరుగుతూ ఉంటది. రజిత ఫ్రెండ్స్ ఎవ్వరు ఆడోళ్ళు మొగోళ్ళు కూడా ఎవ్వరు రాలేదు. ఎవరు రాలేదు మేడం. ఎవ్వరు రాలేదు. అంత దూరం అని ఎవరు కూడా రాలేదు. ఎంత దూరమో పోతున్నారు కానీ ఈమె రానియలేదా? ఏదైనా తెలుస్తుంది మా హస్బెండ్ పసిగడతాడని చెప్పేసి? తెలియదు మేడం. అది ఎవరైతే రాలేదు. ఏ అమ్మాయి రాలేదు, ఎవరు రాలేదు. చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఫ్రీ ఉండేది మేడం. మరి గెట్ టుగెదర్ ఎట్లా చేసుకున్నది? ఆన్లైన్ ఇప్పుడు సరే, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎవ్వరు వచ్చి పలకరించాలి ఇప్పటిదాకా? ఇప్పటి వరకు పలకరించాలి. అంటే గెట్ టుగెదర్ నిజమేనా అసలు? మరి పోయింది అని నిజమా, పోలేదా అని నిజమా అని ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా గెట్ టుగెదర్ కి పోయినప్పుడు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, పాత ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, మేము ఇక్కడ ఉంటున్నాం ఇంతమంది పిల్లలని మాట్లాడుకుంటారు. ఆమె 3 పిల్లలు చంపినప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి గెట్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎందుకు రాలేదు? మరి రాలేదు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు కదా మేడం. అంటే ఇవి నిజంగా గెట్ టుగెదర్ పోయిందా లేకపోతే జస్ట్ ఈయనతో మాట్లాడి తిరగడానికి పోయిందేమో? అట్లా కూడా మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే అందరం గెట్ టుగెదర్ పోయింది అంటున్నాము. గెట్ టుగెదర్ పోయినప్పుడు 3 నెలల 6 నెలల దోస్తానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా ఒకరైతే వస్తారు. అరే ఈమె మా క్లాస్మేట్ కనీసం అది ఇట్లా చంపిపోయిందట పిల్లలు చూడడానికి పోదామని చెప్పేసి కనీసం మిమ్మల్ని పలకరిస్తారు కదా. కానీ రాలేదు అని అంటే నా ఉద్దేశాలు అనుకుంటే నేను గెట్ టుగెదర్ పేరు పెట్టుకొని ఓన్లీ జస్ట్ ఎంతో తిరిగింది. ఇప్పుడు శివ అనే పర్సన్ ఏ రోజు మీరు చూడలే, ఎప్పుడు వచ్చి కలవలే ఇంటి దాకా? చూడలేదు మేడం. అంటే ఎవ్వరు కూడా ఇట్లా మీ వైఫ్ ఈయనతో మాట్లాడుతుంది బయట కలవడం స్కూల్లో అని కూడా ఎక్కడ తెలియలే మేడం. ఏరియాలో కూడా ఎవ్వరు అడిగినా కూడా మంచిదే అని చెప్తున్నట. మరి ఎందుకు అంత కఠినంగా మారడానికి రజిత అసలు అంత కఠినంగా ఎట్లా మారింది? మరి పిల్లల్ని చంపే స్టేజ్కి వెళ్ళింది ఆమె. అవును, చంపింది. ఎట్లా వెళ్ళిందో నాకు తెలియదు మేడం. నాతో ఇప్పుడు మీరు ఇక ఓన్లీ లేస్తే ఇట్లా పనికి వెళ్ళి రావడం అంతవరకే పనికి పోయేది. మన పని మన వర్క్ కదా మేడం. మన సొంత బండి, సొంతం మనదే. వచ్చే రూపాయలు మనకే వస్తున్నాయి. పొద్దుగా లేస్తే. మీరు చదివిరా చిన్నయ్య? చదువుకున్నాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకున్న 10th వరకు చదువుకున్నా. ఇప్పుడు 92లా నేను ఆ చదువు మీద ఇంట్రెస్ట్ అనేది తీసేసిన. ఈ పని మీద మీరు తాగుతారా? తాగాను. ఇవన్నీ లేనోనికి అంత మంచిగా ఉండక ఆస్తుంది అంటున్నారు, పొలం ఉంది, ఈ ఇల్లు కడుతున్నారు, 3 పిల్లలు ఉన్నారు. అసలు ఆమెకి ఎక్కడ ఏం కావాలని వెళ్ళింది? ఓన్లీ ఎంజాయ్మెంటేనా? ఎంజాయ్మెంటా ఏదో తెలియదా మేడం? ఒక్కరోజు డౌట్ రాలే చూసారు కదంటే కనీసము ఈ 13 సంవత్సరాలలో కూడా ఆ రజిత పిల్లల్ని చంపినది కానీ అసలు ఒక్కరోజు కూడా ఎవ్వరికి తెలియదు. అసలు ఆమె చాలా మంచిది, బయటికి వెళ్ళినా కూడా కడుక్కున్న మంచిదే, మాతో మంచిగానే మాట్లాడుతుంది, మంచిగానే కలవిడిగా ఉన్నదని చెప్తున్నారు జనాలు కూడా. అవును, మేము అందరం మంచి ఒక కుటుంబం లాగా ఉండేది కాలనీలా. మేమందరం ఒక కుటుంబం లాగా ఉండేది. ఆడ ఏదైనా పార్టీ చేసుకుని అందరు ఉండేది. నేనంటే పని మీద పోయినా, నేను టైంకి అందకపోయినా కానీ వాళ్ళందరూ ఐకమత్యం. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, పక్కింటి వాళ్ళ పిల్లలు. ఎంత ఉంది మీకు ఆస్తి? అంత ఇప్పుడు ఆమె పేరు మీదే ఉందని మాట్లాడుతున్నారు కదా. ఆమె పేరు మీద 2 ఎకరాల భూమి, వాళ్ళ అమ్మలో 23 గుంటల భూమి చేశారు. 2 ఎకరాల 23 గుంటల భూమి, ఆమన్గల్ల ప్లాటు, హైదరాబాద్ ప్లాటు. నా పేరు మీద కూడా 2 ఎకరాలన్నర భూమి ఉంది, ఒక ట్రాక్టర్ ఉంది, డబ్బులు ఉన్నాయి. మీ మీద ఎప్పుడంటే ఇంటే ఆ రోజు అంటే మనకు వచ్చిన సిచ్యువేషన్ అయితే పెరుగన్నం పెట్టడం వల్ల పిల్లలు అందులో పాయిజన్ అయింది, చనిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత పాయిజన్ అయినా కూడా ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు అయితే అసలు లేరు. మ్యాక్సిమం మనం హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఏదో ఉన్నా కూడా నాకు తెలిసి ఒక 10 రోజులకైనా బయటకు వస్తారు మనం మాట్లాడుకుంటే. అంత ఘోరంగా పెరుగన్నం పిల్లలకు పెట్టి చంపింది అనేది కూడా అది కాదనే తెలిసిపోయింది. ఆమె మళ్ళీ కింద పడిపోవడం, ఏం జరిగిందని అడగడము. నన్నే ఫూల్ చేసింది కాక పోలీసు వాళ్ళని ఫూల్ చేసింది, మీడియా వాళ్ళని కూడా ఫూల్ చేసి పడుతుంది. ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్న అంటే ఆమె సంసారం చేసిందంటే ఫేక్ అని చెప్పచ్చు. నటననేనా, డబ్బు కోసమేనా? ఇన్ని రోజులు చేసింది ఇంకా ఆమె అంతే తెలుస్తుంది కదా మేడం. ఆడు ఉన్నది
వీళ్ళని చంపేయాలి ఎన్ని సరే రోజులు మీ మీద కోపం, సరే రెండో పెళ్లి చేసుకున్నది నాకు ఇష్టం లేదు, ఓ 10 సంవత్సరాల తేడా ఉన్నప్పుడు ముందుగానే చెప్పుకోవాలి. ఏదైనా లేనప్పుడు ఆమె విడిపోతే జనాలు కూడా అరే సరే పోయిందిలా అనుకుంటారు, ఇవాళ కాకపోయినా రేపైనా మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. ఈ పిల్లల్ని చంపడానికి అసలు రీజన్ అనేది అసలు అర్థం కావడం లేదు. నాకు అర్థం అయితే లేదు మేడం, ఎందుకు చంపవలసి వచ్చింది ఆ పిల్లలను? నీకు నేను అడ్డున్నా, నన్ను నీవు చంపినా బాగుంటుంది. పిల్లలు ఎందుకు చంపారు? 3 కుటుంబాలు పిల్లలు, ఆ 3 కుటుంబాలకి ఇంకా 3 కుటుంబాలు. అవును, ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకో 10 సంవత్సరాలు అయితే మీ పెద్ద కొడుకు చేతికి వస్తాడు. 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే నా పెద్ద కొడుకు నాకు 7th క్లాస్ అయినా 5th క్లాస్ మేడం. 5th క్లాస్ 5th క్లాస్ ఇప్పుడు అయిపోయింది, ఇంకేముంది మేడం? నేను నాకు పనికి చేదోడుగా వెళ్తుండే పని చేయడానికి. నా ఆ రోజు మీతో పిల్లలు ఎట్లున్నారు చిన్నయ్య మీతోనే? ఆ రోజు అప్పటి వరకు అన్నం తిన్నారు, చిన్న అబ్బాయి వండుకున్నాడు. నేను 9 గంటలకు ఇంటికి వచ్చాను మేడం, నైట్ 9 గంటలకు వచ్చాను. అన్నం తినేటప్పుడు మా పెద్ద అబ్బాయి గేటు సౌండ్ వచ్చేవాడు, బయటకు వచ్చిండు. చెప్పి నాన్న తిన్నావా అని అడిగాను. వస్తూ నేను అడిగాను, ఇంట్లోకి వస్తున్నప్పుడే నాన్న తిన్నావా అన్న. తిన్న డాడీ అని అన్నాడు. చెల్ల స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం నీరసంగా ఉన్నది డాడీ, కళ్ళు తిరుగుతున్నాయి అన్నది అన్నాడు. అంటే చెప్పిండా పెద్దోడు? చెప్పాడు. చిన్నోడు మంచిగా ఉండేటాడు, వాడు అంటే అందరితో ఫ్రీగా ఉంటాడు, ఆయన కొంచెం చిన్నగా ఉన్నాడు. ఆడుంటే ఆడు పండుకున్నాడు, లేకపోతే ఆడు ఏది ఉన్నా చెప్పేస్తాడు. తప్పు అప్పటికి వీళ్ళిద్దరు పడుకున్నారు, చిన్న పాప వండుకున్నాడు. పాప మెలకుతోనే ఉందా? పాప మెలకుతోనే ఉంది. నేను వచ్చినాకనే అన్నం తిన్నది మేడం. ఆ పెరుగన్నమేనా? పెరుగన్నం. మీరు పెరుగన్నం తినలే? అదే మీరు పెరుగన్నం తినలే, జస్ట్ పప్పన్నం తిన్నారని చెప్పేసి అంటున్నారు. ఈ పెరుగన్నం మీద పెట్టి మొత్తానికి ఇప్పుడు దాని మీదే నెట్టేసేలాగా మిమ్మల్ని ఇరికిద్దాం అనుకుంది ఫస్ట్, సేఫ్ సైడ్ గా. వీళ్ళిద్దరు అదే వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు మీరు వస్తే మీరు తింటే మిమ్మల్ని కూడా చంపేది. నేను వచ్చితే నిద్రపోయేటోనే, పెరుగు తిన్నాక నిద్రపోయేటోనే. వాళ్ళు 2 ఉన్నారా 3 ఉన్నారా, వాళ్ళు నన్ను చంపేసేటోళ్ళే. కానీ ఆ టైంకు చందన ఆర్డర్ రావడం, నేను బయటికి వెళ్ళాను. ఈ టైంలో శివ మీ ఇంటికి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోలే మేడం. ఎట్లా చూడండి ఎట్లా అంటాం మేడం. అంటే అంత ధైర్యంగా ఒక్కతే ఎట్లా చంపుతుంది అసలు? అదే ఆ ధైర్యం వెనుక ఎవరున్నారో తెలవాలి మేడం. ఆమె ధైర్యం వెనుక ఎవరున్నారో తెలవాలి. ఇప్పుడు ఆ శివకి పెళ్లి కాలేదు, ఈమెకు పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చిండేమో ఆస్తి పరంగా. మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చిన దరిద్రమైనా కూడా సరే నాకు వద్దు నేను పోతా అని ఆ ఆస్తి పాస్తిలో పిల్లల పేరు మీద రాసి వానెంబటి ఉరకొచ్చు కదా మరి. అంత ఆమె చదువుకున్నది అంటుంది, అంత జ్ఞానం ఉన్నది, పిల్లలకు చదివి చెప్పేట ఆమె 10 మందిని నిలబడ్డ మంచి పేరు తెచ్చుకున్న ఆమె మీ దగ్గర మంచిగానే ఉంది. ఇప్పుడు ఇది మొత్తానికి కారణం శివానే చెప్పొచ్చు. అంతే మరి. ప్రియుడు మోజులో పడి ప్రియురాలు పోయింది. చంపేస్తారా? ప్రియుడు మోజులు ఉంటే మొగన్ని పిల్లలను చంపేసి అక్కెవరు ఇచ్చారు వాళ్ళకు? కానీ ఆ 3 పిల్లల్ని నిజంగా వాళ్ళు ఎంత విలవిల కొట్టుకున్నారో అసలు ఆ సిచ్యువేషన్ అంటే మనం గుర్తు తెచ్చుకుంటే భయం పుడుతుంది, ఊహించుకుంటేనే భయం పుడుతుంది. మీరు ఏం కోరుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే పోలీసులు స్పందించారు. ఏం చేస్తాం మేడం, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే నాకు మనసు తృప్తి ఉంటుంది. ఇంకోటి తప్పు చేయడు, ఇంకో కుటుంబం బలి కాదు. వీళ్ళ వల్ల ఇంకో కుటుంబం కూడా బలి కాదు. నా పిల్లలను చంపేసారు, నాకు కూడా తృప్తి ఉంటుంది. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఆ శివగాని ముందు ఎన్కౌంటర్ చేయాలి. దీన్ని జైలు శిక్ష చేసి ఊరి శిక్ష చేస్తారా? అమ్మాయి ఆడపిల్ల అని తల్లి అంటే తల్లి అని అందరికి ఉండొచ్చు. నేను ఆ అమ్మ కడుపులో నుంచే పుట్టినోనే, కానీ ఆడపిల్ల అంటే అందరికి ఆలరు పుడుతుంది. కానీ ఇట్లోటి తల్లి ఉండొద్దు మేడం, మీరే డిసైడ్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? రజిత వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరూ నాకే తెలుస్తుంది. అంటే నార్మల్గా వచ్చిందా ఇప్పుడు 5 రోజులకి 11 రోజులకు 3 రోజులు 5 రోజుల వరకు ఉన్నారు మేడం. వాళ్ళు ఏమన్నారు మీతోని? నాన్న నిన్ను ముంచింది, నన్ను ముంచింది, పెంచిన ప్రేమ నన్ను కట్ చేసింది, పిల్లలు చంపింది, నువ్వు పెళ్లి చేసుకున్న ప్రేమకు సంతానమే కాదు రజిత వాళ్ళకి కాదు, పెంచుకున్న పిల్ల. మీరిద్దరు ఒకటే క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటే ఒప్పించి ఇట్లా కొంతమంది ఒప్పిస్తారు కదా. ఇద్దరు ఒకటే క్యాస్ట్ అంటే ఆమె పెంచుకున్నామే ఎస్సీ, నేను ఎస్సీ, ఆమె లంబడుల పిల్ల. ఆహా ఓకే. వాళ్ళ ఇంటికి ఈ ఊరికి ఇచ్చారు. ఈ ఊళ్ళోనే ఉంది. మీకు అడ్రస్ చెప్తా, అడ్రస్ పోయి వాళ్ళ అక్క ఉంటుంది, వాళ్ళ అక్క కోడలు ఉంటుంది, వాళ్ళని అడగండి. ఆమె విషయాలు వాళ్ళ విషయాలు తెలవాలంటే వాళ్ళని అడగాలి, ఎంక్వైరీ చేయాలి. ఇక మీరు పొద్దున లేస్తే పని, సాయంత్రం వచ్చి పిల్లలతో ఉండడం అంతే, ఇంకా మీరు వేరే ప్రపంచం లేదు. బయటికి వెళ్ళేటోళ్ళ మంచిగా సినిమాలకైనా అటు ఇటు సినిమాలకు వెళ్ళకపోయేది. సినిమాకి పోదాం అంటే ఎంత 400 రూపాయలు టికెట్ అంటే 400 ఎందుకు పెట్టాలి? ఆమెనే అనేది.
నేను అనేది సినిమా కన్నా వెళ్దాం పారి ఇలా పిల్లల్ని అందరు తీసుకొని సినిమా కన్నా వెళ్దాం అంటే 400 టికెట్ ఎందుకు పోవాలి, 500 టికెట్ ఎందుకు పోవాలి, ఏమొద్దులే ఫోన్లు వస్తాయి కదా. పిల్లల్ని చూసుకునేదా చిన్నయ్య ఆమె మంచిగా? ఆ గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చినాక పిల్లలను కొట్టుకానికి ఎట్టింది. అంతకుముందు అంత పెద్ద పిల్లలు అయినా కానీ ఎత్తుకొని ముద్దాడుతుండేది. ఈ గెట్ టుగెదర్ పార్టీకి ఎప్పుడు పోయి వచ్చిందో అప్పటి నుంచి పిల్లలను కొట్టేది. నన్ను మాత్రం చెట్టు ఎక్కించింది. మా బావ తాగాడు, నేను తాగను, నేను మందు తాగాను. పొద్దున్నాక పని చేసి స్నానం చేసుకొని అన్నం తిని పెరుగన్నంతో అన్నం తిని పండుకునేవాడిని, కానీ నేనైతే తాగాను. ఇక మీ అన్నీ తెలుసుకున్నది ఇన్ని సంవత్సరాలల్లా, ఇక ఆయన రాగానే ఇక ఇదేంది నాకు గోస అనుకుందో. అసలు ఆమె బయటకు వచ్చి మాట్లాడేదాకా, ఆమె బయటకు వచ్చినా మాట్లాడదు అసలు. ఇప్పుడు ఇక నాదే అంటే జనరల్గా ఎవరన్నా అడిగినా ఆము అంటది కావచ్చు, కానీ ఇదంతా చెప్తే మళ్ళీ నన్ను ఏడ కొడతారు బయటకు వచ్చిన జనాలు అనుకుంటుంది. సరే మేడం, వాళ్ళని తీసుకురావాలి, బయటికే తీసుకురావాలి. తీసుకొచ్చి బయట ఇడిచిపెట్టండి. నేను చంపే అవసరం లేదు, పబ్లికే చంపుతారు. ఒకవేళ ఆమెను రిమాండ్ చేసి జైలుకి వెళ్తుంది, ఎట్లా జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత లేదు నాది తప్పైంది అని చెప్పేసి ఒకవేళ మీ దగ్గరికి వస్తామని మీరు మళ్ళీ తీసుకోగలుగుతారా? ఎలా తీసుకుంటాం మేడం, ఎలా తీసుకుంటాం చెప్పండి మీరు. నేను తీసుకోలేను మేడం, నేను చచ్చిపోతా కానీ నేనైతే తీసుకోలేను. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ఆమె దగ్గరికి మీరు వెళ్ళలే, మీరు మాట్లాడలే, ఎందుకు మాట్లాడతాం మేడం? నా పిల్లలు చంపేసినాక దానికి నాకేం సంబంధం? ఎందుకు చంపింది అనేది అయితే ఇప్పటికి మనకి ఎవరికి తెలుస్తలేదు. అంటే ఇప్పుడు మన ఉద్దేశంలో అందరం ఆలోచించే విధానంలో ఆయన కోసము ఆయన మోజుల పడి జస్ట్ ఈ ఆస్తి కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి ఉన్నా ఆమె బయటికి వెళ్ళినా కూడా పిల్లలు రేపు పెద్దగా అవుతారు, వాళ్ళకి ఇవ్వవలసింది ఆస్తి. ఆమె ఆస్తి అయితే కాదు, మీరు సంపాదించింది కాబట్టి ఆమె కోసం ఇచ్చిండు. రేపటి దినాలు ఎవరైనా వేయినా పెద్ద మనుషులో కూర్చున్నా కోర్టు పరంగా వెళ్ళినా కూడా లేదమ్మా నీకు రాదు, పిల్ల పేరు మీద ఇంత పిల్లగాని పేరు మీద అని చెప్పేసి ఇద్దరు పేరు మీద వెళ్ళిపోతుంది. ఆమెకి ఏమి ఉండదు. మళ్ళీ ఎటు తిరిగి నీ కష్టమే ఆమె తినవలసింది. ఆమెకు వచ్చే 5,000కో 6,000కో ఆమె ఎన్ని సంవత్సరాలను బతుకుతుంది? అంటే వీళ్ళు మొత్తం ఇదంతా స్కెచ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను చంపుదాం అనుకున్నట్టున్నది. అందరిని చంపుదామని అనుకున్నారు. ఆస్తి కాదు, ఇప్పుడు గంత చేతికి వచ్చే పిల్లలు ముగ్గుని చంపి ఆమె రేపు చచ్చిపోతే కొంటపోతుందా చిన్నయ్య డబ్బులన్నీ? ప్రియుడు వాడైనా ఇవ్వలేకపోయినా రేపైనా వాడైనా చచ్చిపోతాడు కదా. మనం ఎవరిని మనం అట్లా మాట్లాడద్దు, కానీ ఇప్పుడు ఆయన కూడా చచ్చిపోయినా కూడా ఆయన అయితే బొందలు వేయరు కదా, పైసలు తీసుకుపోయాను గప్పం కదా మేడం. మనకేం లేదు అసలు. అయినని ఎట్లా నమ్మాలి? ఆమె ఇప్పుడు ఈమె దగ్గర ఆస్తి తీసుకొని ఈవెన్ కూడా వాడు చంపడానికి గ్యారెంటీ లేదు కదా అక్కడ. లేదు కదా, ఆమెకి తెలివి ఉండాలి కదా. రేపు నా పిల్లల చంపమన్నాడు, నా ఆయన చంపమన్నాడు, ఈడు నా ఆస్తి కోసమే అని ఈమెకు దగ్గర తెలివి ఉండాలి కదా. ఎప్పుడు నాకు ప్రియుడే కావాలన్నా ప్రియుడు కావాలన్నప్పుడు ప్రియుడే మన వెళ్ళిపోయేది ఉండే, నా పిల్లలు నాకు ఇడిచిపెట్టేది ఉండే, నేను బ్రతికించుకుంటుండే. మా ఇంటికాడ మా అక్కళ్ళు, మా బావాళ్ళు, మా అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నా తల్లి లేని పిల్లలు అని నా అక్కలు చూడకపోదురా, మా తమ్ముళ్ళు చూడకపోదురా, మా అన్నలు చూడకపోదురా? బంగారంలాగా బతికిస్తుంటుంది మేడం. నాకు ఆస్తుంది మేడం, అంత కాదంటే ఇక్కడ పొలం అమ్మేసుకుందు, నా పిల్లల కంటే ఎక్కువనా? అవును. ఇవాళ రేపు పిల్లలు పుట్టకనే ఎంతోమంది హాస్పిటళ్ళకి లక్షలు తగలబెడుతున్నారు. గుళ్ళు గోపురాలను ఎన్ని తిరిగినా కూడా ఫలితం లేని వాళ్ళు కూడా ఏదో దత్తత తీసుకుంటారు, పెంచుతున్నారు. ఏదో ఒకరు ఉండాలే కదా తోడు కన్నట్టు పెళ్లి చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఒక్కరంటే అసలు ముగ్గురిని అంత అంత అసలు దారుణమైన స్థితి. నిజంగా మీ పరిస్థితి అయితే నిజంగా ఎవ్వరికి రావద్దు మేడం, పగవానికి కూడా రావద్దు. అసలు ఆడుకునే పిల్లలకి వాళ్ళకి ఏమి తెలుసు, ఏదో ఎవరైనా పెడితే తింటారు అంతే. స్కూల్కు మంచిగా వెళ్ళేటోళ్ళ అన్నీ చెప్పేటోళ్ళ, ఎప్పుడైనా కొట్టినప్పుడు లేకపోతే మమ్మీ ఇట్లా చేస్తుందని చెప్పడం? కొట్టినప్పుడు చెప్పారు మేడం, చూశాను నేను, వచ్చి చూస్తే కూడా వైరుతో కొడితే ఇట్లా గీతలు పడినట్టు ఉండేది. ఆమె ఫోన్ మాట్లాడినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఫోన్ మాట్లాడుతుండే మేడం, ఎప్పుడు మాట్లాడే ఫోన్ వేరు, ఈయన పరిచయం అయినప్పుడు మాట్లాడే ఫోన్ కూడా వేరు ఉంటుంది. 24 అవర్స్లో నాకు తెలిసి మీరు లేరు కాబట్టి ఇక మొత్తం ఆమె వీడియో కాల్స్ అయినా ఏమైనా ఉంటాయి, కానీ మీరు ఆమె నమ్మిళ్ళు అంతే. లేదు మేడం, నేను ఉన్నప్పుడు మాట్లాడకపోయేది, నేను లేనప్పుడు ఏం మాట్లాడిందో నాకేం తెలుస్తుంది? పిల్లలు కూడా ఎప్పుడు చెప్పలేదా డాడీ ఇట్లా అని? ఎప్పుడు చెప్పి మాట్లాడలే? చెప్పలేదు. ఆ ఫోన్ మీరు ఎప్పుడు చూడలేదా? నేను చూడలేదు మేడం, ఎప్పుడైనా చూడకపోయేది. నేను 13 సంవత్సరాల ఉన్న లైఫ్లో కూడా నేను ఎప్పుడు ఫోన్ తీసుకోకపోయేది. నేను అప్పటి నుంచి ఫోన్ తీసుకోపోయేది. ఇప్పుడు ఈ ఫోన్ ఆమెదే, వాడిన ఫోనే. ఇది ఆమె ఫోనే. ఇప్పుడు ఆమె వాడుకున్న ఫోనే నాకు ఇచ్చింది. అప్పుడు నేను ఎట్లా? ఆమె దగ్గర ఏం ఫోన్ ఉండేది? నా ఫోన్ ఖరాబ్ అయితే ఆమె ఫోన్ ఇచ్చింది. నేను కొత్త ఫోన్ తెచ్చుకుంటే నాకు కొత్తది బావా అంటే నేను ఇచ్చిన. అదేం ఫోన్ కొత్తది? రియల్మీ.
ఆహా ఓకే. అందులో ఇప్పుడు శివ నెంబర్ మీ దగ్గర లేదు. లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఆయన పేరు బయటకు వచ్చింది, ఇప్పుడు ఆయన జైలు అంటే సో వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్ళేటప్పుడు కూడా మీ ఆవిడ చాలా దర్జాగా వెళ్తుంది. అసలు ఆమె నడిచే విధానికి అయితే అసలు ఘోరం. అసలు అవును. ఎవరన్నా ఏమైనా చేసుకుని నేను ఎట్లా ఎంత ఏదైనా కూడా 3 నెలల తర్వాత జైలుకి వెళ్ళి బయటికి రావాల్సింది ఎవరైనా వస్తుందంట ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఆమెకి సపోర్ట్ చేయకపోయినా, ఇప్పుడు మేము ఒక రిపోర్టర్గా సపోర్ట్ చేయకపోయినా, ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా 3 నెలల తర్వాత పంపిస్తారు ఎట్లనైనా, మీరు వెళ్ళండి అని చెప్పేసి. వెళ్తే ఏం చేస్తుంది మేడం? ఇప్పుడు ఆమె ధీమా ఏంటంటే ఇక మేము బయటకు వస్తాము, ఉంటామేమో, బతుకుతామన్న ధీమా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంత పెద్ద స్కెచ్ చేసుకొని ప్లాన్ చేయండి మాత్రం ఉండరు. నెక్స్ట్ దానికైతే ఏదో ఒకటైతే పెట్టుకొని అయితే ఉంటారు 100%. వాళ్ళు వెళ్ళాక నేనే టార్గెట్, నన్నే చంపేస్తారు. అంటే మీ దాకా వస్తారని మీరు అనుకుంటున్నారా చిన్న ఇప్పటిదాకా? ఎందుకు రాదు? నేను ఎట్లా నమ్మాలి? రాదని ఎట్లా నమ్ముతా? పిల్లలకే ఓర్వలేదు, కడుపులో పుట్టిన పిల్లలకు. మీరు ఇప్పుడు పోలీస్ వాళ్ళకి చెప్పారా అంటే నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి? చెప్పలేదు మేడం, నాకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ బుక్ అయిందా? ఫైల్ బుక్ అయినాకనే వాళ్ళు తీసుకుపోయారు కదా మేడం, మాకు మీకు ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడడం అట్లా జరుగుతుందా? పోలీస్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం? ఫోన్ చేశాను నిన్న, ఫోన్ చేసి నువ్వు ఆ రోజు రాత్రి 7కి వెళ్ళావు, చందనగర్ వెళ్ళాను సార్, వాళ్ళ అడ్రస్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను మేడం. ఇంకా వాళ్ళతో మాట్లాడారంట, వాళ్ళ అడ్రస్ అవన్నీ, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఏం చాపు అవన్నీ మాట్లాడుకొని వాళ్ళకి చెప్పారు. నేను పోయింది చెప్పారు. ఎప్పుడన్నా ఇప్పుడు ఆమె స్కూల్లో పనిచేసేటోళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడడం అట్లా ఏమన్నా జరిగినాయా? ఎప్పుడు జరగలేదు మేడం. చనిపోయినాక వచ్చారు, ఏంది రజిత్ ఇట్లా చేసింది పిచ్చిదా ఏందని అని. మా నజ్జ టీచర్, ముస్లిమ్స్ అమ్మాయి టీచరు, ఆ టీచరుకు నేను ఒకే రూమ్లో ఉన్నాం అప్పుడు. ఆ టీచర్ వల్ల ఆ టీచరు చెప్తే అన్నయ్య ఖాళీనే ఉంది కదా పంపి రాదు రజితను అంటే, సరేలే అమ్మ పంపిస్తలే అన్న. ఆమె ఇష్టం ఉంటే చేయని, లేకపోతే లేదు మేడం నేనేం చెప్పను అని అన్న ఆ మేడంతో. మీరు ఇంత అమాయకంగా ఉండి అదే ఇక ఏంటంటే ఇక ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, నడిపియాలి, నేను కష్టపడ్డా, నేను ఇంతవరకే చదువుకున్నా, నా పిల్లలన్నా మంచిగా చూసుకోవాలని మీరు ఇంత కష్టపడ్డారు. తీరా హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నాకు ఏం తెలియదు అని నటించే విధానం మీ మీద నెట్టింది చూడండి, అది మరీ ఇంకా ఘోరం. నన్ను బలిపసం చేసింది అంతే. మిమ్మల్ని ఒక నమ్మకంలో ఇక ఒక ముసుగులు వేసేసింది అంతే. ఇక ప్రేమ అనే ముసుగులు ఉంచింది. అటు ఆయనతో ప్రేమ పడ్డ, ఇటు ఇంట్లో ప్రేమ, బయట ప్రేమ. అసలు ఇట్లాంటి ఆడవాళ్ళు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తున్నారు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యూట్యూబ్లో కూడా ఆ వీడియోలను చూసే అందరు చెడిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు చెప్పండి చిన్న? ఎందుకంటే ఇప్పటిదాకా మీకైతే న్యాయం జరగలేదు నిజంగా చెప్పాలంటే. వాళ్ళను నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తేనే నాకు న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. మీరు అందులో జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి పప్పు అన్నం పెట్టి వాళ్ళ ముసుగులు అందులో పెడితే రేపు బెయిల్ నుంచి వచ్చినాక నా ప్రాణానే ఉంటుంది, ఆమెకి ఏముండదు. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆమెను జైలుకి తీసుకెళ్ళిన తర్వాత అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, ఇంకా జైలుకి వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు రిమైండ్ చేయలేదు కదా ఇంకా. సో ఇప్పుడు ఆమె పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉందా లేకపోతే జైలుకి పంపించేసారు? మీరు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడడం ఏమైనా జరిగితే ఏమైనా చెప్పిందా నేను ఇందుకే చేసినా అని చెప్పేసి? ఏం చెప్పలే మేడం, ఏం చెప్పలేదు. ఇప్పుడు నాతో మాట్లాడిపియలేదు మేడం, నాతో ఎట్లా మాట్లాడి మీతో మాట్లాడిపించలేదు, ఒక్కసారి కూడా పంపలేదు. ఇప్పుడు ఆ శివ అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చినప్పుడు కూడా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఏం ప్రయత్నించలేదా? నన్ను చూపించలేదు, నాకు ఫోన్లో చూసి జైలుకు పోయిందాక నేను చూడలేదు. కనీసం వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పటిదాకా వచ్చి మిమ్మల్ని ఎవరిని పలకరియలే. మరి మా కొడుకు వల్ల మరి ఇట్లా అయిందని చెప్పేసి కూడా ఎవ్వరు రాలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో కూడా మీరు ఏం తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? అక్కడ మీ చుట్టాలు ఎవరన్నా వెళ్ళి మాట్లాడడం మరి ఇట్లా చేసిండు మరి ఇంతవరకు కరెక్ట్ అని ఎవరు కూడా వెళ్ళలే ఇప్పటిదాకా? మరి వాళ్ళ అమ్మ ఫస్ట్ స్టార్టింగ్లో అందరి దగ్గర అక్కడ స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు మా అల్లుడు కొడతాడు అందుకే నా కూతురు ఇట్లా చేసిందేమో అన్నట్టుగా మాట్లాడింది. తెలియదు కదా, నిజాలు తెలియదు కదా. నిజాలు తెలిసినాక ఇప్పుడు సప్పుడు రాకుండా వెళ్ళిపోయింది, 5 వద్దులు చేసి. నేను కొట్టినా ఇప్పుడు ఇక్కడే పెట్టారు, మీ పొలం దగ్గర పెట్టాము. సో థ్యాంక్ యూ. చూసారు కదా అండి, అంటే రజిత చేసిన దానికైతే ఆమెనైతే అందరూ ఎన్కౌంటర్ చేయండి, చంపాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా. ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళు ఉన్నా కూడా సమాజంలో ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం జరుగుతుంది. ఈమని కాదు, అంతకుముందు కూడా మనం చాలా చూసాం. పెళ్లి చేసుకుంటున్నారు, ఏదో 10 రోజులు ఉంటున్నారు, మోజు తీరగానే ఆ కట్నాలు ఎక్కడ పోతున్నాయో, పెళ్ళిళ్ళంతా అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలంగా అంటున్నారు. తీరా వదిలితే ఎవరో రాగానే
తెలియకుండానే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటికైనా మీరైనా చూసేటువంటి అంటే పర్టికులర్గా నేను ఒక లేడీ లాగా మాట్లాడుతున్నా అని మీరు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా అదే ఒకవేళ చిన్నయ్య గారి ప్లేస్లో నిజంగా అదే ఒక ఆడామెకి జరిగింది అంటే ఎన్ని మహిళా సంఘాలు వచ్చేది, ఎన్ని పోరాటాలు చేసేది, వాళ్ళ ఇంటి ముందే టెంట్ వేసుకొని కూర్చునే సిచ్యువేషన్స్ ఉండేది. బట్ ఆమె మరి ఆమె ఆడామనా మరి అసలు ఏ సిచ్యువేషన్లో జరిగింది, ఎందుకు చేసింది అని చెప్పేసి ఇప్పటిదాకైతే మిమ్మల్ని ఎవ్వరు పలకరియలేదు. ఇప్పటిదాకైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా పొలిటికల్ వాళ్ళు వచ్చారా, రాజకీయంగా కూడా ఎవరైనా రావడం? మా పిల్లలు చనిపోయినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, బీజేపీ తరపు నుంచి ఆచార్య గారు వచ్చారు మేడం. సో మరి మహిళ ఇంతగనం చేసిన తర్వాత కూడా సో ఏ పరంగా చూసినా సరే ఆమె ప్రియుడు మోజులో పోయిందా అనుకుని పక్కన పెట్టేసినా కూడా పిల్లల్ని అంత కఠినంగా ఆమె అసలు వాళ్ళను మెత్తబెట్టి చంపిందా తెలియదు. ఇప్పుడు ఆమె బయటికి వచ్చేదాకా ఏ పరంగా చంపింది అనేది మొత్తానికైతే సో ప్రెస్ చేసి చంపడం జరిగిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. చూద్దాం, ఎందుకంటే ఆమె రిమైండ్లోనే ఉంది. ఆమె బయటికి వచ్చిన తర్వాత ఏదైనా సిచ్యువేషన్స్ మాట్లాడితే తెలుసుకోవడానికైతే కంపల్సరీగా మేమైతే ప్రయత్నిస్తాం. సో ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక చూసే వాళ్ళందరికీ మేము ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నాము, ఆడపిల్లలు సో మీరు కొంచెం చూసి ప్రవర్తించండి. మీకు ఇష్టమైతేనే పెళ్ళిళ్ళు చేసుకోండి, అది కూడా పేరెంట్స్ చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకుంటేనే బాగుపడతారు. సో ఈమె 13 సంవత్సరాల జీవనం చేసినా కూడా ఆస్తి కోసమా ప్రియుడు కోసమా అసలు ఏం చేసింది అనేది అయితే చిన్నయ్య కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయనతో చాలా ప్రేమగా ఉండేదట, అన్ని విధాలుగా బాగానే చూసుకున్నది. సో లాస్ట్కు మాత్రం ఆయన ఒక పెద్ద బొందలో ఉప్పేసి అసలు పిల్లలతో పాటు కూడా ఈయన ఒక మట్టి కప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు తోడు నీడ కూడా ఎవరూ లేరు. చెప్పుకుందామంటే ఆయన లోపట ఆయన కుమిలిపోతున్నాడు. ఏదో మాట్లాడాలి కదా అన్నట్టుగానే పైకి మాట్లాడుతున్నాడు, వాళ్ళ పిల్లలతోనే ఆయన సమానంగానే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ప్లీజ్ గవర్నమెంట్ కంపల్సరీగా దీని మీద ఒక చర్య తీసుకొని వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. కానీ బయటికి ఇవ్వలేరు, అట్లా చట్ట ప్రకారంగా మనం ఆలోచిస్తే అది చెయ్యలేరు. కాబట్టి సో వీళ్ళకి కంపల్సరీగా న్యాయం జరగాలనే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.